రాజకీయాల్లో కొన్నిసార్లు మనం వినే మాటలకన్నా వినిపించని నిశ్శబ్దానికే పవరెక్కువుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సరిగ్గా అలాంటి ఒక నిశ్శబ్దమే ఒక పెద్ద చర్చకు దారితీసింది. అదే వైఎస్ జగన్, షర్మిల మధ్య కుదిరిందంటున్న లోటస్ పాండ్ సంధి. సో అసల్ పాయింట్ ఏంటంటే, నిజంగానే షర్మిల జగన్ మధ్య గొడవ సద్దుమణిగిందా? ఇన్నాళ్లు నడిచిన ఆ రాజకీయ యుద్ధానికి తెరపడిందా? లేకపోతే ఇదంతా ఎన్నికల ముందు నడిపిస్తున్న ఒక డ్రామానా? పదండి, దీని వెనకున్న అసలు కథేంటో చూద్దాం. ఓ మామూలు బర్త్డే విష్, దానికొచ్చిన ఓ సింపుల్ రిప్లై అంతే. కాని ఈ రెండూ కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారాయి. అసలు ఆ చిన్న మాటలు వెనుకున్న పెద్ద కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ చర్చంతా ఎక్కడ మొదలైందో చూద్దాం. ఆ ఒక్క సంఘటన ఏంటి? ఒక పుట్టినరోజు శుభాకాంక్ష మొత్తం రాజకీయ సీన్నే ఎలా మార్చే సూచనలిచ్చిందో ఒకసారి చూద్దాం. అది డిసెంబర్ 21, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఎప్పట్లాగే పొలిటికల్ రైవల్స్ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ల దగ్గర్నుంచి విషెస్ వచ్చాయి. అది కామన్, పాలిటిక్స్లో ఇదొక భాగమంతే. కాని ఆ రోజు వచ్చిన ఒక విష్ మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అన్ని విషెస్ మధ్యలో ఒక పేరు మాత్రం అందర్నీ ఒక్కసారిగా స్టన్ అయ్యేలా చేసింది. పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ పేరు ఎవరిదో కాదు, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల. వాళ్ల మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసిందే. సో ఆమె విష్ చేయడమే ఒక పెద్ద సర్ప్రైజ్. కాని దానికన్నా పెద్ద షాక్ ఏంటంటే జగన్ ఇచ్చిన రిప్లై. చూడండి, జగన్ కేవలం థ్యాంక్స్ అని చెప్పి ఊరుకోలేదు. థ్యాంక్స్ షర్మిలమ్మ అన్నారు. ఆ చివరన ఉన్న అమ్మ అనే పిలుపు, అదే ఇక్కడ మొత్తం కథను మార్చేసింది. అది ఆప్యాయతను, గౌరవాన్ని చూపిస్తుంది. మరి ఇది కేవలం ఒక థ్యాంక్స్ నోటా, లేక ఏళ్లుగా నడుస్తున్న గొడవలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమా? ఆ ఒక్క పదం ఎంత పవర్ఫుల్లో అర్థం కావాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు అసలు ఏ రేంజ్లో ఉండేవో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇదేదో ఇంట్లో జరిగే మామూలు గొడవ కాదు. షర్మిల తన అన్న మీదే పబ్లిక్గా చాలా ఘాటైన విమర్శలు చేశారు. ఆస్తుల విషయంలో గొడవలు బయటపడ్డాయి. మాటలు దాటి విషయం ఏకంగా కోట్ల వరకు వెళ్ళింది. అంటే వాళ్ల మధ్య బంధం ఎంతలా దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు. జగన్ రిప్లై ఒక పెద్ద క్లూ, నిజమే. కాని వాళ్ల మధ్య సయోధ్య కుదిరింది అనడానికి అసలైన ప్రూఫ్స్ వాళ్ళు ఏం మాట్లాడారు అన్నదానిలో కన్నా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అన్నదానిలోనే ఉన్నాయి. కొన్ని వారాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంటుకు ఇప్పుడు కొత్త మీనింగ్ వస్తోంది. జగన్ చాలా సీక్రెట్గా ఎవ్వరికీ తెలియకుండా వాళ్ల ఫ్యామిలీ హౌస్ అయిన లోటస్ పాండ్కు వెళ్లారు. అప్పుడు ఆ మీటింగ్ గురించి ఒక్క అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది ఆ సైలెంట్ మీటింగ్ వెనుకున్న అసలు రీజన్ ఏంటో. గత 2 నెలలుగా జరుగుతున్నదే దీనికి అతిపెద్ద సాక్ష్యం. 1, షర్మిల జగన్ను విమర్శించడం కంప్లీట్గా ఆపేశారు. 2, వైసీపీ వైపు నుంచి కూడా షర్మిల పేరు ఎక్కడా వినిపించట్లేదు. సోషల్ మీడియాలో కూడా కంప్లీట్ సైలెన్స్. పాలిటిక్స్లో అది ఒకే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఇలాంటి మ్యూచువల్ సైలెన్స్ ఉందంటే దాని అర్థం ఒక్కటే, తెర వెనుక ఏదో పెద్ద అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అయితే ఇక్కడొచ్చే అసలు ప్రశ్నేంటంటే, ఇన్నేళ్ల తర్వాత సడన్గా ఇప్పుడు ఈ శాంతి ఎందుకు? దీని వెనుకున్న పొలిటికల్ ఇంకా పర్సనల్ లెక్కలేమై ఉంటాయి? పాలిటిక్స్లో ఓటర్లది చాలా సెన్సిటివ్ మైండ్ సెట్. లీడర్లు చేసే రాజకీయ తప్పుల్ని బహుశా వాళ్లు మర్చిపోతారేమో, కాని సొంత తల్లిని, చెల్లిని రోడ్డు మీదకి లాగి గొడవలు పడితే అది వాళ్ల ఇమేజ్పై ఎప్పటికీ చెరిగిపోని ఒక మచ్చలా మిగిలిపోతుంది. ఆ డ్యామేజ్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో ఈ ఫ్యామిలీ గొడవ తననొక పార్టీ లీడర్గానే కాదు, పర్సనల్గా ఒక కొడుకుగా, ఒక అన్నగా ప్రజల దృష్టిలో డ్యామేజ్ చేస్తోందని బహుశా జగన్ గ్రహించుంటారు. అందుకే ఈ శాంతికి ఓకే చెప్పి ఉండొచ్చు. ఈ మొత్తం సయోధ్య వెనుక ఇంకొక కీ పర్సన్ ఉన్నారు. మొదటినుంచి ఈ ఫ్యామిలీని ఒకటిగా ఉంచాలని ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి వాళ్ల అమ్మ విజయమ్మ. పొలిటికల్ సర్కిల్స్ నుంచొస్తున్న సమాచారం ప్రకారం వాళ్లమ్మగారు విజయమ్మ చాలా కాలంగా తన కొడుకు, కూతురి మధ్య గొడవలు ఆపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఇప్పుడు ఆ ప్రయత్నాలే ఫలించాయని అందరూ అనుకుంటున్నారు. ఆ బర్త్డే విష్, సీక్రెట్ మీటింగ్, ఇద్దరి వైపునుంచి కంప్లీట్ సైలెన్స్, వాళ్ల అమ్మగారి ప్రయత్నాలు, ఈ క్లూస్ అన్నీ కలిపి చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. చూడండి, ఈ 3 స్టెప్స్ చూస్తే ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదని క్లియర్గా అర్థమవుతోంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం సయోధ్య కోసం వేసిన అడుగుల్లానే కనిపిస్తోంది. అందుకే
అనలిస్టులు దీన్నేమంటున్నారంటే ఇది పొలిటికల్ డీల్ కాదు, ఇది ఒక ఫ్యామిలీ సీజ్ఫైర్. అంటే పబ్లిక్గా ఒకరినొకరు విమర్శించుకునే యుద్ధానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఈ సంధి వల్ల ఇమ్మీడియట్గా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. పార్టీ క్యాడర్కి ఒక రిలీఫ్, తల్లి విజయమ్మకు మనశ్శాంతి, జగన్కు తన పబ్లిక్ ఇమేజ్ను కాపాడుకునే ఛాన్స్. కానీ అసలైన ప్రశ్నలిక్కడే మొదలవుతున్నాయి. ఈ రాజీ ఎంతకాలం నిలబడుతుంది? ఇది పర్మనెంట్ అయోధ్య లేక కేవలం ఎలక్షన్ల వరకు పాటించే ఒక టెంపరరీ సైలెన్సా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. చివరిగా మనం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే: ఈ కలయిక నిజంగా కుటుంబ బంధం కోసం జరిగిందా లేక కేవలం రాజకీయ అవసరం కోసం జరిగిందా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లో వాళ్ళ మాటల్లో కాదు, చేతల్లోనే తెలుస్తుంది.